RTV9 కి స్వాగతం. రెండు తెలుగు రాష్ట్రాల్లో నిత్యం జరిగే అనేక వార్తా సంఘటనలు, ప్రత్యేక కార్యక్రమాలు మీ ముందుకు తీసుకువస్తున్న RTV9 ఛానల్ ఆదరిస్తారని కోరుకుంటూ మీ రాము నాయక్ జర్నలిస్ట్. కొత్తగూడెం బస్టాండ్ సెంటర్లో గల టాక్సీ స్టాండ్ ఓనర్స్ అండ్ డ్రైవర్స్ వారి ఆధ్వర్యంలో ఆదివారం రాత్రి గ్యార్మీ షరీఫ్ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. పట్టణ ప్రజలు, రాజకీయ ప్రముఖులు, అన్ని రంగాల వ్యాపారస్తులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. الحمد لله رب العالمين. بسم الله الرحمن الرحيم. قل أعوذ برب الفلق من شر ما خلق ومن شر غاسق إذا وقب ومن شر النفاثات في العقد ومن شر حاسد. إياك نعبد وإياك نستعين. اهدنا الصراط المستقيم صراط الذين أنعمت عليهم غير المغضوب عليهم ولا الضالين. بسم الله الرحمن الرحيم. ألف لام ميم. ذلك الكتاب لا ريب فيه هدى للمتقين الذين يؤمنون. ఈరోజు కొత్తగూడెం పట్టణంలో ఉన్నటువంటి కొత్తగూడెం టాక్సీ స్టాండ్ మీద డ్రైవర్స్ కమ్ ఓనర్స్ అందరూ కలిసి ఈ గ్యార్మీ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. మరి కొద్దిసేపట్లో అన్నదాన కార్యక్రమం కూడా మొదలవుతుంది.
ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా చేయడం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమం అనేక సంవత్సరాలుగా కుల మతాలకు అతీతంగా హిందువులని ముస్లిమ్స్ అని వేరు లేకుండా అందరం కూడా అన్నదమ్ముల వలె కలిసికట్టుగా ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా దసరా ఉత్సవాల్లో కూడా ముస్లిమ్స్ హిందువులు అందరూ కూడా పాల్పంచుకోవటం, అందరూ కలిసిమెలిసి ఉండటం, ఇక్కడ అనాదిగా వస్తున్నటువంటి అందరూ కలిసిమెలిసిగా జీవనం గడపడం చాలా సంతోషకరమైన విషయం. ఈ రోజు కార్యక్రమంలో ముస్లిమ్స్ కన్నా కూడా ముందుగా హిందువులే వాళ్ళందరూ ముందుండి ఈ కార్యక్రమం నిర్వహించాలని ప్రోత్సహించి ప్రతి దాంట్లో కూడా వాళ్ళు ముందుండి నడిపించినందుకు వారందరికీ కూడా మరొకసారి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమం విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నాం.